ఎప్పుడు గతంలో కూడా జరగని విధంగా ఈరోజు మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అవ్వా తాతల పరిస్థితి ఏమిటి, గతంలో అవ్వా తాతల పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అవ్వా తాతలైతేనేమి, వితంతు అక్క చెల్లెమ్మలైతేనేమి, దివ్యాంగులైతేనేమి, వీళ్ళందరి పరిస్థితి గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో 4 సంవత్సరాల 10 నెలలు, మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు, ఆ మొత్తం పీరియడ్లో 5 సంవత్సరాలు ఆయన కాలం అయితే అందులో 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నారు అని అంటే కేవలం 1000 రూపాయలు అని చెప్పి ఇలా చెయ్యెత్తు చూపించేవాళ్ళు. అదే మీ బిడ్డ హయాంలో ఈరోజు పెన్షన్ ఎంత ఇస్తా ఉన్నాము అని అంటే 3 ఏళ్ళు చూపించి 3000 అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నారు. అప్పట్లో నెలకు 400 రూపాయలు, 400 కోట్ల రూపాయలు పెన్షన్ బిల్లు వస్తూ ఉంటే ఈరోజు ఒక్క పెన్షన్ బిల్లే నెలకు 2000 కోట్ల రూపాయలు ఈరోజు వస్తూ ఉంది. పెన్షన్లు ఇవ్వడమే కాదు, ఆ అవ్వా తాతల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, ఆ అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ, ఎక్కడికెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఎవరెవరికో లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా ఈరోజు ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతూ గుడ్ మార్నింగ్ చెబుతూ, అది ఆదివారమైనా సెలవు దినమైనా 1వ తారీఖు పొద్దున్నే సూర్యోదయానికంటే ముందే మన ఇరుగు పొరుగు మన పిల్లలే, మన చిట్టి చెల్లెళ్ళే, మన చిట్టి తమ్ముళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి అవ్వా గుడ్ మార్నింగ్ అంటూ అవ్వల చేతుల్లో పెన్షన్ పెట్టే కార్యక్రమం కూడా ఈరోజే జరుగుతూ ఉంది. ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమం ద్వారా చేనేతలు కందిన పెన్షన్ ఏకంగా 94,410 చేనేత కుటుంబాలు పెన్షన్ అందుకుంటా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ జరిగిస్తూ ఉన్న కార్యక్రమాలు. గతంలో ఇదే పెన్షన్, ఇదే నేతన్నలకు పెన్షన్ 50 ఏళ్లకే అందిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఆ కార్యక్రమం చేస్తే, ఈరోజు దేవుడు ఎంత అదృష్టాన్ని ఇచ్చాడు అని అంటే నా నేతన్నకు సంబంధించిన అవ్వాతాతలకైతేనేమి, అక్క చెల్లెలకైతేనేమి, నాన్నగారి కొడుగ్గా వాళ్లకు పెంచి 3000కు పెంచి ఇంటి వద్దకే ఇచ్చే చక్కటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య మొట్టమొదటిసారిగా నేతన్నలకు సంబంధించిన వస్త్రాలకు మన ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయంటే అది ఈ 58 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడనట్టుగా ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ అయితేనేమి, మింత్రా అయితేనేమి, ఫ్లిప్కార్ట్ అయితేనేమి, మీరా అయితేనేమి, పేటీఎం అయితేనేమి, వీటి అన్నిటితో కూడా ప్రభుత్వం ఒప్పందాలను చేసుకొని వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ఆన్లైన్లో మన వస్త్రాలను కూడా దాంట్లోకి చేర్చి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ టైఅప్ సమకూర్చిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి అని అంటే అది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ధ్యాస పెట్టబట్టే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు ఆప్కోకు కూడా మన ప్రభుత్వం ఏ రకంగా తోడుగా ఉంది అని చెప్పి చూస్తే, మనం రాకమునుపు ఆప్కో బకాయిలే దాదాపుగా 120 కోట్ల రూపాయలు దాదాపుగా బకాయిలే ఉంటే ఆ 120 కోట్ల రూపాయలు బకాయిలు ఆప్కోకు సంబంధించినవి మనం క్లియర్ చేయడమే కాకుండా 469 కోట్ల రూపాయలు ఆప్కోకు ఇచ్చి చేనేతలకు ఆదుకున్న పరిస్థితులు, తోడుగా ఉన్న పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఈ రోజుకి కూడా స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తా ఉన్నాం. 3 జతల యూనిఫామ్లు ఇస్తా ఉన్నాం. గతంలో మాదిరిగా ఈ బట్టలు ఇస్తారో లేదో తెలియదు, ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు.
3 జతలు ఇస్తారా లేదా అన్నది అంతకన్నా తెలియని పరిస్థితి నుంచి మార్చి ఈరోజు స్కూళ్ళు తెరిసే టయానికే 3 జతలు యూనిఫామ్లు ఇచ్చే కార్యక్రమాలు, పిల్లలకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందులో నేను అధికారులకు క్రిస్టల్ క్లియర్గా చెప్పిన ఆదేశాలు, చేనేతలు ఎంత చేయగలిగినా కానీ పర్వాలేదు, వాళ్ళకి ఆ మేరకు ఆర్డర్లు ఇవ్వండి. మిగిలినటివి మాత్రమే పవర్ లూమ్స్కు వాటికి వీటికి పోండి. ఎందుకనంటే స్కూళ్ళు తెరిచే టయానికల్లా బట్టలు సప్లై జరగాలి. బట్టలు సప్లై జరిగి ఆ 44 లక్షల మంది పిల్లలకు ఆ బట్టలు ఇవ్వాలి. కాబట్టి డిలే ఉండకూడదు అని చెప్పి